సో హలో మామ, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి అంటే మీకు చాలా చూపించేది ఉంది. సో అట్లాగే మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి నేను చూపించే మా పంటలు అనేసి అన్ని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే పెట్టక. సో దానికి చిన్న రీజన్ ఉంది, ఎందుకంటే చేనులో కొంచెం పని ఉండే అనమాట. సో ఆ పని ఏంటంటే ఇదిగో ఇట్లా మందు కొట్టుడు, దీనిలో గుల్కలు వేయడం అంటే జొన్నలో. సో ఇట్లా చిన్న చిన్న పనులు ఉండేమో అన్నీ కంప్లీట్. సో చూస్తున్నారు కమ్మా, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే మన చేనులో ఉన్నాం. సో ఇదంతా మనం అప్పుడు స్టార్టింగ్లో వీడియో పెట్టాం కదా. సో మనం అయితే మొక్కజొన్న పంట వేసాం మా కొత్త పంట అనేసి. సో ఇదే అన్నమాట ఆ పంట. ఇంత పెద్దగా అయిపోయింది మామ ఇప్పుడే. సో చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడే కాదు, అదిగో అక్కడ పైన సైడ్ కూడా చేస్తాం. సో అది యాజ్ యూజువల్ గడ్డి, అంటే ఇది ఎండిన గడ్డి, దాని వెనకాల కనిపించేది పచ్చగడ్డి. సో ఇదంతా మనం అప్పుడు పెట్టిన మొక్కజొన్న పెద్దగా అయితే అయిపోయింది. సో దీనికి ఏంటంటే పురుగు వస్తుంది మా, అంటే పురుగు వచ్చేసి మొత్తం తినేస్తాను అనమాట. సో అలా తినకుండా ఉండడానికి దీని మధ్యలో అదిగో ఇట్లా బ్లూ కలర్లా కనిపిస్తున్నాయి కదా మావ, అవి గుల్కలు అంటారు. సో మా సైడ్ అయితే మేము గుల్కలు అంటాం, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం అంటారు. సో వీటిని అయితే దీంట్లో వేసాం, మొత్తం అయిపోయింది. సో అట్లాగే మొన్నే మసాలా కూడా వేసాను. పని అయితే అయిపోయింది మావ. ఇక జొన్నలో మనకి పని ఏమన్నా ఉందంటే ఏం పని లేదు. సో ఇంకోటి ఏంటంటే మనం అల్లనేర వంటి చెట్టు కిందకి అయితే వచ్చినాం. సో ఈ చెట్టు చూస్తే ఎంతో కాస్తుంది అనుకుంటారు, కాకపోతే ఏంటి మా ఇదిగో బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో అన్నీ అల్లనేరేడు పండ్లు. సో వీటి సైజు ఎంత ఉంటుంది అంటే నేను చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఇప్పుడే తెంపాను, చాలా చిన్న సైజు మావా, ఇదిగో ఇంతే ఉంటుంది అన్నమాట. సో కాకపోతే టేస్ట్ ఓకే, కానీ అసలు ఈ సైజు పెరగట్లేదు. సో అందుకే నాకు కూడా నచ్చట్లేదు, అందుకే తినలేదు. తిందామని వచ్చాను, ఒక 2-3 తిన్నాను. తర్వాత అరే ఏంటిది ఇట్లా ఉన్నాయి అనేసి సపడా కూకున్నాను. సో ఇంకోటి ఏంటంటే మన చేనులో వచ్చేసి టమాటా వేసాం, సో అట్లాగే వంకాయ వేసాం, సో అట్లాగే మిర్చి వేసాం. మళ్ళీ సేమ్ అప్పుడు మనం వేసాంగా, సో అలాగే మళ్ళీ అయితే వేసాం. సో ఈసారి మరి ఏం జరుగుతుందో చూడాలి. లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మనకి పెద్దగా అవ్వలేదు. సో ఈసారి మాత్రం కొంచెం బెటర్గా ముందుకెళ్తాం అనుకుంటున్నాను, కానీ చివరికి చూద్దాం. అప్పుడు కనుక వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, ఓకే మనం ఇక పెట్టిన పంట మీద ఆశ వదులుకోవాలి. ఏమున్నా ఈ మొక్కజొన్న ఉంటుంది కదా, సో ఈ మొక్కజొన్న పైన కొంచెం ఆశ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకా మీరైతే వీడియో చూసి లేకపోతే వీడియోకి అయితే లేయండి. అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త వస్తుందో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో మనం ఇంతకుముందు గడ్డి కలుపు చేసే యంత్రం అనేసి, అంటే నార్మల్గా సైకిల్తో తయారు చేసేదాన్ని. సో దాన్ని చూపించాను. సో ఓకే చాలామంది అయితే చూశారు. సో ఎండ్ వరకు అయితే చూడలేదు అనమాట. సో దాని నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను, కానీ ఎవరు చూడలేదు. సో మళ్ళీ మంచి ఇంకొక వీడియో తీస్తాను. సో దాని మీద కాదు, ఈసారి మళ్ళీ రైతుల యూజ్ అయ్యేది ఇంకోటి ఉన్నది. సో దాన్ని తీసి అయితే వీడియోతో పెడతాను. సో అప్పటి వరకు అయితే మీరు వీడియోకి ఇలా చేసి